ఈరోజు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ తేజ్ వీళ్ళు ఇద్దరూ కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం కాబోతున్నారని చెప్పి ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల విజయవాడను వరదలు ముంచెత్తినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అదేవిధంగా తెలంగాణలో కూడా వరదలు వచ్చాయి. సో రెండు తెలుగు రాష్ట్రాలకు 50 లక్షల చొప్పున ఇద్దరు హీరోలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందించడానికి వస్తున్నారు అనేటువంటి వార్తలు అయితే వచ్చాయి. అయితే దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే స్పష్టత వచ్చింది. వీరిద్దరూ ఈరోజు చంద్రబాబుతో సమావేశం కావట్లేదు అనేది ప్రస్తుతం అనుకున్నటువంటి సమాచారం. రామ్ చరణ్ తేజ్ పిఆర్ టీం నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఆయన వ్యక్తిగత పర్యటనలో ఉన్నారు. ఈరోజు ఏపీకి రావట్లేదు, చంద్రబాబుని కలవట్లేదు. ఇందులో ఎటువంటి ఆయన వస్తున్నారనేటువంటి వార్తల్లో ఎటువంటి నిజం లేదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయన ఈ నెల 27వ తేదీన ఆయన సినిమా దేవరా పార్ట్ 1 రిలీజ్ కాబోతుంది. సో ఆ సినిమా ప్రమోషన్స్కి సంబంధించి ఆయన అటు బాలీవుడ్లో ఇటు టాలీవుడ్లో అలాగే వివిధ భాషల్లో అది రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. కాబట్టి ఆయన కూడా ఈరోజు రావట్లేదు అనేది ప్రస్తుతం అనుకున్నటువంటి సమాచారం. సో వీరిద్దరూ చంద్రబాబును కలుస్తున్నారు అనేటువంటి వార్తల్లో వాస్తవాలు లేవు. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి ఈరోజు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. గతంలోనే ఈడీ కేసుల్లో ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చినప్పటికీ కూడా సిబిఐ కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకి ఈ కేసులో ఇంకా బెయిల్ రాలేదు. ఆయన పలుసార్లు కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ నెల 4వ తేదీనే ఈ కేసును విచారించి తీర్పు రిజర్వ్ చేసినటువంటి సుప్రీం ధర్మాసనం ఈరోజు షరతులతో కూడినటువంటి బెయిల్ని ఇవ్వడం జరిగింది. 10 లక్షల రూపాయల పూచీకత్తు చెల్లించాలని చెప్పి ఆయనకు షరతులు విధిస్తూనే పోలీసులకు ఎప్పుడైనా సరే సిబిఐకి ఈడీకి సహకరించాలని, దర్యాప్తుకి సహకరించాలని, ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలను మీడియాలో ఎక్కడా కూడా మాట్లాడకూడదని చెప్పి, అలాగే బహిరంగ సభల్లో కానీ ఎక్కడా కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి ప్రస్తావనలు కానీ మీటింగ్లు కానీ ఏవీ కూడా రాకూడదు అని చెప్పి కోర్టు తెలియజేసింది. చిరు వ్యాపారులకు ఏపీసీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారని చెప్పుకోవచ్చు. ఎంఎస్ఎంఈలకి సంబంధించి చిన్న వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి సంబంధించి గ్యారంటీకి సంబంధించినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం 900 కోట్లు విడుదల చేస్తూ ఉంటుంది. దీంట్లో 100 కోట్ల రూపాయలు చిన్న వ్యాపారులకు వెచ్చిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. ఎంఎస్ఎంఈలు అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, వీటి ద్వారా త్వరగా అభివృద్ధి జరుగుతుందని, గ్యారంటీ తీసుకుంటే కొలెక్టరాల్ లేకుండా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుందని, కాబట్టి రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలను ఎక్కువగా ప్రోత్సహించినట్లయితే ఎక్కువగా పరిశ్రమలు నెలకొల్పటం, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో ఇది దోహదం అవుతుందని చెప్పి ఆయన సూచించడం జరిగింది. ఈ మేరకు అధికారులకు ఆయన ఆదేశాలు ఇచ్చారు. కేంద్రం నుంచి విడుదలయ్యేటువంటి 900 కోట్ల రూపాయలని చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి వెచ్చించాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తున్నారు. ఇటీవల ఏలేరు రిజర్వాయర్కు వచ్చినటువంటి వరదల కారణంగా పిఠాపురంలోని పలు ప్రాంతాలు ముంపుకి గురైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆయన ముందుగా పిఠాపురం చేరుకున్నారు. అక్కడి నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం పర్యటిస్తున్నారు. జగన్ పిఠాపురం చేరుకోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలిరావడం జరిగింది. ఎన్నికల ఫలితాల అనంతరం కాకినాడ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారి పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ భారీ ఏర్పాట్లు కూడా చేసింది. జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు భారీ స్థాయిలో అభిమానులు, కార్యకర్తలు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. పిఠాపురంలో వైసీపీ ప్రభంజనం ప్రస్తుతం అయితే కొనసాగుతూ కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్తారంటూ నిన్న వచ్చినటువంటి వార్తల విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించే ఈరోజు మరొక అంశం తెర మీదకు వచ్చింది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీని వీడుతున్నట్లుగా ఇప్పటికే జగన్కి కూడా తెలియజేసినట్లుగా సమాచారం. ఆయన ఎన్నికల్లో ఓటమి జరిగినప్పటి నుంచి కూడా పూర్తిగా హైదరాబాద్లోనే ఉంటున్నారు, ఒంగోలులో ఉండట్లేదు. ఒంగోలులో ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కార్పొరేటర్ల పార్టీ మారినా కూడా ఆయన దాన్ని ఆపేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు, ఎక్కడా కూడా ఇన్వాల్వ్ కాలేదు. అయితే ఆయన ఒంటరిగా పోటీ చేస్తున్నారని, వైసీపీ తరపున ఒంటరిగా పోరాడుతున్నప్పటికీ కూడా పార్టీ ఎటువంటి సహకారం అందించట్లేదని చెప్పి ఆయన నిరాశకు గురైనట్లుగా తెలుస్తుంది. ఇదే అంశాన్ని బుధవారం రాత్రి జగన్తో భేటీ అయినప్పుడు ఆయన వ్యక్తపరిచినట్లుగా తెలుస్తుంది. అయితే ఒంగోలు జిల్లాకు సంబంధించి
బాధ్యతలన్నీ కూడా ఆయన తీసుకోవాలని, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టాలని జగన్మోహన్ రెడ్డి అడిగినట్లుగా సమాచారం. అయితే గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన బాధ్యతల నుంచి తొలగించి ఇప్పుడు అధికారం కోల్పోయాక ఆ బాధ్యతలను అప్పగించడం ఏంటని చెప్పి ఆయన జగన్ని సూటిగా ప్రశ్నించినట్లుగా సమాచారం. తనకి మొదటి నుంచి కూడా విలువ ఇవ్వట్లేదని, విలువ లేని చోట తాను ఉండను అని చెప్పి జగన్కి చెప్పేసినట్లుగా సమాచారం. ఆయన పార్టీ వీడబోతున్నట్లుగా కూడా జగన్కి ఇప్పటికే సమాచారం ఇచ్చారనేది తెలుస్తుంది. అయితే ఆయన జనసేనలోకి వెళ్ళాలని చెప్పి ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. కానీ పవన్ ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎటువంటి స్పందన ఇవ్వలేదు. పార్టీలో చేర్చుకుంటారా లేదా అనే దాని మీద పవన్ స్పష్టత ఇవ్వలేదనేది తెలుస్తుంది. పవన్ కనుక చేర్చుకుంటానికి సుముఖంగా ఉన్నట్లయితే, ఆమోదం తెలిపినట్లయితే వెంటనే ఆయన వైసీపీ రాజీనామా అంశాన్ని ప్రకటించి వెంటనే జనసేనలో చేరుతారనేటువంటి వార్తలు వస్తున్నాయి. పవన్ నుంచి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి ఇంకా వైసీపీలో రాజీనామా చేయలేదని, రాజీనామా చేస్తాను అని బెదిరిస్తూ తన విలువను పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ శ్రేణులు కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ కేసు విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసుకి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఇద్దరు ఐపీఎస్లకు సంబంధించి మరొక కొత్త విషయం తెర మీదకు వచ్చింది. ఈ కేసులో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కుక్కల విద్యాసాగర్ కేసు నమోదు చేసినటువంటి ఫిబ్రవరి 2వ తేదీ మధ్యాహ్నం ఉదయం 6:30 ఆయన కేసు నమోదు చేయడం జరిగింది ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో. అదే రోజు ఉదయం 11:30 ఐపీఎస్ అధికారులు ఫ్లైట్లో ముంబై వెళ్ళి హీరోయిన్ని, ఆమె కుటుంబ సభ్యుల్ని తీసుకురావడం జరిగింది. అయితే అప్పటికప్పుడు ఈ టిక్కెట్లు ఎలా బుక్ చేశారు, అప్పటికప్పుడు ఎలా ఫ్లైట్ దొరికింది వీళ్ళకి అని చెప్పి దీని గురించి కొద్దిగా ఎంక్వైరీ చేయగా ఈ టిక్కెట్లను ఫిబ్రవరి 1వ తేదీనే బుక్ చేసినట్లుగా సమాచారం. అంటే 2వ తేదీ ఉదయం 6ంటికి విద్యాసాగర్ కేసు పెడతాడనేటువంటి విషయం పోలీసులకు ఫిబ్రవరి 1వ తేదీనే తెలియటం అనేది నిజంగా విచిత్రమైనటువంటి అంశంగా తయారైనటువంటి పరిస్థితి. అంటే ఈ కేసులో ముందుగానే ముంబై నటిని ఫ్రేమ్ చేయటం కోసం పక్కా ప్లాన్ తోటే ఇదంతా చేశారు అనేది దీన్ని బట్టి బయటపడింది అని చెప్పి దర్యాప్తు అధికారులు తెలియజేస్తున్నారు. ఇటీవల అరెస్ట్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ని పరామర్శించడానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గుంటూరు సబ్ జైలుకి వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన పరామర్శించిన అనంతరం ఆయన బయట ప్రెస్ మీట్ పెట్టడం, ఈ ప్రెస్ మీట్ జరుగుతుండగా అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి అనంతపురానికి చెందినటువంటి కానిస్టేబుల్ ఆయిషాబై ఆమె కుమార్తె వచ్చి సెల్ఫీ దిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సెల్ఫీ ట్రోల్ అయినటువంటి నేపథ్యంలో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. విమర్శలు వెల్లువెత్తడంతో డ్యూటీలో ఉండగా విధులు నిర్వహిస్తూ సెల్ఫీలు దిగడం ఏంటి, దీని మీద వివరణ ఇవ్వాలి అని చెప్పి మెమో జారీ చేసినట్లుగా సమాచారం. ఈ వివరణ సంతృప్తికరంగా ఉంటే ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు. ఒకవేళ సంతృప్తికరంగా ఉండకపోతే శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష సాధింపు చర్యగానే అభివర్ణించింది. జగన్తో సెల్ఫీ దిగినటువంటి ఒక్క విషయానికే కానిస్టేబుల్ని వేధిస్తున్నారు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. కలకత్తా ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగినటువంటి దుర్ఘటన, దీనికి సంబంధించి సిబిఐ విచారణ, సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి విచారణ, ఇవన్నీ అందరికీ తెలిసిందే. అయితే జూనియర్ డాక్టర్లు గత కొద్ది రోజులుగా బాధితురాలైనటువంటి జూనియర్ డాక్టర్కి న్యాయం చేయాలి అంటూ పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. విధులను బహిష్కరిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించడం జరిగింది. జూనియర్ డాక్టర్కు న్యాయం చేయమని కేంద్రాన్ని మేము డిమాండ్ చేస్తున్నామని, ఈ పరిస్థితుల్లో అవసరమైతే తాను తన పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి ప్రకటించడం జరిగింది. జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించినటువంటి కారణంగా 7 లక్షలకు పైగా రోగులు ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికే 27 మంది మృతి చెందడం జరిగిందని, తక్షణమే విధుల్లోకి హాజరవ్వాలని నిరసనలు తెలియజేస్తున్నటువంటి జూనియర్ డాక్టర్ల మీద చర్యలు తీసుకునేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి ఎక్కడా కూడా లేదని, చర్చలు జరపడానికి రమ్మని పిలిచినా కూడా వాళ్ళు రావట్లేదని, నిన్న కూడా 2 గంటల సేపు వారి కోసం ఎదురు చూసి వెళ్ళటం జరిగిందని, అయితే ఈ చర్చలకు సంబంధించినటువంటి అంశాలను ప్రత్యక్ష ప్రసారం చేయటం జరగదు అని, అది సాధ్యం కాదని, ఒక వీడియో రికార్డింగ్ ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నామని, ఈ ఫుటేజ్ని జూనియర్ డాక్టర్లకు ఇస్తామని, సుప్రీంకోర్టుకు కూడా సమర్పిస్తామని చెప్పి ఆమె తెలియజేయడం జరిగింది. వైసీపీ నేతలు మాజీ మంత్రి జోగి రమేష్ అలాగే దేవినేని అవినాష్కి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి సంబంధించి వీరిద్దరి మీద కేసులు నమోదైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరు ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో వీరికి బెయిల్ నిరాకరించినటువంటి నేపథ్యంలో అరెస్ట్ అయ్యేటువంటి
అవకాశాలు ఉన్నాయి అని చెప్పి భావిస్తున్నటువంటి సమయంలో వీరు కోర్టుని ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్లను ఈరోజు విచారించినటువంటి న్యాయస్థానం వీరి పాస్పోర్ట్లను వెంటనే దర్యాప్తు అధికారులకి హ్యాండ్ ఓవర్ చేయాలని, అలాగే 48 గంటల్లోగా ఈ పాస్పోర్ట్లు అప్పగించాలని, అధికారులు ఎప్పుడు పిలిచినా సరే విచారణకు హాజరవ్వాలని, ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండే విధంగా ఉండాలని చెప్పి ఆదేశించింది. అలాగే ఈ కేసులో ప్రస్తుతం సాంకేతిక కారణాల వల్ల పూర్తి స్థాయి విచారణ చేపట్టలేకపోతున్నామని, తదుపరి విచారణ జరిగి కోర్టు నిర్ణయం తీసుకునే వరకు కూడా వీరి మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, అరెస్టు చేయవద్దని చెప్పి పోలీస్ అధికారులకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసుని వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేయటం జరిగింది. ఎప్పటి నుంచో భారత్ అడుగుతున్నటువంటి ఒక విషయం ఏంటి అంటే యుఎన్లో వీటో పవర్ ఏంటి అంటే భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం, సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్య దేశంగా భారత్కు సభ్యత్వం ఇవ్వాలి అని చెప్పి ఎప్పటి నుంచో భారత్ అడుగుతుంది. అలాగే భారత ప్రజల ఆకాంక్ష కూడా. అయితే మొదటి నుంచి కూడా దీనికి అడ్డుపడుతూ వచ్చాయి అమెరికా, చైనా. సో ప్రస్తుతం చైనాకి అమెరికాకు చెడినటువంటి నేపథ్యంలో అమెరికా భారత్ వైపు మొగ్గు చూపడం జరిగింది. ఈరోజు జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో యుఎన్కి చెందినటువంటి ప్రతినిధి, యుఎస్కి చెందినటువంటి యుఎన్ ప్రతినిధి చెప్పడం జరిగింది, భారత్కు, జర్మనీకి, జపాన్కి సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం ఇవ్వటానికి తాము మద్దతిస్తున్నామని చెప్పి, తాము ప్రతిపాదిస్తున్నాము అని చెప్పి అమెరికా తరపున ఉన్నటువంటి వారి యుఎన్ సభ్యుదేశ వాళ్ళు చెప్పడం జరిగింది. సో దీంతో అమెరికా, రష్యా ఎలాగూ సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ విషయం ఏంటంటే భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి మనం ఎన్నిసార్లు నామినేట్ అయినా బ్యాక్ రావడానికి కారణం ఏంటంటే ఉన్నటువంటి సభ్య దేశాల్లో ఏ ఒక్క దేశం కూడా వ్యతిరేకించకూడదు. సో వీటో పవర్ని ఉపయోగించకుండా అందరూ ఖచ్చితంగా ఓకే చేయాలి, ఏకగ్రీవం అవ్వాలి. మెజారిటీ అనేది ఉండదు ఇక్కడ. సో 5 సభ్య దేశాలు ఉంటే ఇందులో 3 ఓకే అని 2 నో అంటే ఇవ్వటం జరగదు, 5 కూడా ఓకే అనాలి. కానీ ప్రతిసారి చైనా అడ్డుపడుతూ వస్తుంది. కానీ ఈసారి కూడా మరి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. అమెరికా ఓకే అంటుంది, రష్యా ఓకే అంటుంది, మిగిలినటువంటి సభ్య దేశాలు ఓకే అంటున్నాయి. కానీ చైనా అనిద్దా లేదా అనేదే ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి చర్చ.